Hello everyone, welcome to YouTube Python Life YouTube channel. So Python Life YouTube channel లో basic to advanced SQL with Oracle అనేటువంటి కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ వీడియోస్ గా క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో వన్ ఆఫ్ ది హౌ మచ్ టైం నీడెడ్ టు కంప్లీట్ SQL. ఈ SQL నేర్చుకోవాలి అంటే నీకు ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత టైం పడుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకండి అంటే కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పొచ్చు, కాకపోతే ఓకేనా నువ్వు నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇక్కడ మన కంప్లీట్ అనేటువంటిది అన్నాడు కాబట్టి మనం చెప్పొచ్చు యాజ్ పర్ అవర్ కోర్స్, as per our syllabus. So it takes మనం యూజ్ చేస్తున్నటువంటి దాంట్లో కానీ ఇక్కడ మొత్తం ఎంటైర్ విత్ రియల్ టైమ్ ఎవ్రీథింగ్ చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఇట్ రిక్వైర్స్ ఒక 3 to ఓకేనా ఒక 6 months టైం అని చెప్పొచ్చు. అంత ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనం అంత ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఒక 45 days డ్యూరేషన్ లో వి విల్ ఫినిష్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇక్కడ ఎంత అనేటువంటిది ఒక్కసారి రఫ్ గా క్యాల్కులేట్ చేద్దాం. సో నీకు ఒకవేళ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఓకేనా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ can vary to learn this one in different times. ఎందుకంటే అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే కెన్ లెర్న్ ఈజీలీ అండ్ క్విక్లీ అండ్ వితౌట్ కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే వి షుడ్ స్పెండ్ మోర్ టైం. అందుకు చెప్పిన ఇక్కడ ఒక 4 to 6 months ఆఫ్ టైం అనేటువంటిది. అదే ఒకవేళ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంటే, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకేనా జస్ట్ వీ కెన్ కంప్లీట్ ఓకేనా ఎంత 45 days to 2 months ఆఫ్ టైం. అయినా కూడా ఇక్కడ మనం ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ టైం అనేటువంటిది తీసుకొని కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా ఓకేనా వాళ్ళని మనం ట్రైన్అప్ చేస్తాము. ఆ వేలో ట్రైన్అప్ చేస్తాము. వెరీ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ కు వాళ్ళని తీసుకెళ్తాము. సో మరి దీంట్లో మనం ఏం కవర్ చేస్తున్నాం? బేసిక్ ఓకేనా అండర్స్టాండింగ్. ఫస్ట్ 2 weeks లో దేని గురించి మనం నేర్చుకోవాలి అంటే ఓకేనా ఈచ్ డే వి నీడ్ టు స్పెండ్ సమ్ అవర్స్ ఆఫ్ టైమ్ టు గ్రాస్ప్ యూ ద SQL. సో హియర్ మోస్ట్లీ వాట్ ఈస్ డేటాబేస్, ద మెయిన్ కాన్సెప్ట్ వై డేటాబేస్ ఈజ్ రిక్వైర్డ్. సో తర్వాత how to create databases, how to okay insert data in tables and how to select those statements and how to join the different tables in okay one scenario, how to filtering the data, how to write the where condition, okay in which situation we need to write the filter conditions and in which situation we are using group by class, order by class. Okay, దీనికి not only getting 1 to 2 weeks, more than 2 weeks time is required to cover all those things. సో ఇది వెరీ బేసిక్ లెవెల్ నేను ఇప్పటిదాకా చెప్పినటువంటివి అన్ని. తర్వాత ఓకేనా సమ్ ఇంటర్మీడియట్ ఓకేనా ప్రొఫీ అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాం? నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రొఫియన్సీ. సో హియర్ we are covering some subqueries, some aggregate functions, some advanced join concepts, and that means subqueries and query within the query is called a subquery. So how we can write the subquery here,
and aggregate functions. What aggregate functions are there? So aggregate functions, sum అనేటువంటిది, average అనేటువంటిది, count అనేటువంటిది, min max. సో మరి ఆ ఫంక్షన్స్ ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో వాటిని యూజ్ చేస్తున్నాం, వాటిని యూజ్ చేసి వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ గెట్టింగ్, అండ్ తర్వాత నెక్స్ట్ అండ్ ఫ్రమ్ ఇన్ డిఫరెంట్ టేబుల్స్ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ వ్యూస్ how we can retrieving the data. So it takes some time, and also it takes some okay na practice also we required. అండ్ తర్వాత ఓకేనా ఇంకా దీని మీద మన ఎఫర్ట్ అనేటువంటిది ఉంటుంది. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ క్వైరీస్ అనేటువంటి వాటిని ఆప్టిమల్ క్వైరీస్ ని ఎట్లా రాయాలి, అండ్ ఓకేనా వర్కింగ్ ఆన్ సమ్ PLSQL కాన్సెప్ట్స్ లైక్ ప్రొసీజర్స్, అండ్ నెక్స్ట్ ట్రిగర్స్, అండ్ నెక్స్ట్ సమ్ ఫంక్షన్స్, హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్ అనేటువంటివి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అండ్ దోస్ థింగ్స్ ఆల్సో రిక్వైర్డ్ సమ్ టైమ్. And also here we need to practice, 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 and practice అనేటువంటి దానికి you should take a lot of time to practice at the time of learning basic concepts. సో వాటికి ఇక్కడ నువ్వేం చేస్తున్నామండి అంటే సమ్ ఇక్కడ మనం చెప్పినటువంటిదే కాకుండా యూ షుడ్ గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ ట్యుటోరియల్స్, సమ్ బుక్స్, ఓకేనా, సమ్ ప్లాట్ఫామ్స్, ఓకేనా, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఓకేనా గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఆల్సో ప్రొవైడ్ ఓకేనా సమ్ PDFs టు యూ హౌ టు ప్రాక్టీస్. సో ఇది ఓకేనా వీటన్నిటిని ప్రాపర్ గా మనం ప్లాన్ చేసుకుంటే వీ కెన్ కంప్లీట్ అవర్ కోర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఆల్సో కంప్లీట్ చేయడం అనేటువంటిదే కాదు, ఎట్ ద సేమ్ టైమ్ హౌ వీ కెన్ పుట్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ ద థింగ్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో ఇదండి ఓకేనా హౌ మచ్ టైమ్ టు కంప్లీట్ SQL అనేటువంటి దానికోసం. అండ్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా ఫుల్ ఇన్ఫర్మేషన్ available in this website pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో మీకేంటండి అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL విత్ ఒరాకిల్, అండ్ దీంతో పాటు మనం ఏం చేస్తున్నామండి అంటే PLSQL కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా ఫుల్ సిలబస్ ఈజ్ అవైలబుల్ హియర్. సో హియర్ చాప్టర్ 1, చాప్టర్ 2 అప్ టు chapter 20 very okay na huge information we are providing. So SQL కు సంబంధించినటువంటి 12 chapters are there, PLSQL కు సంబంధించినటువంటి 8 chapters are there, 20 chapters we are covering here. So ఇక్కడ ఈ కోర్సును ఓకేనా నాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, స్పెసిఫిక్ పీపుల్ పర్పస్, ఓకేనా దిస్ కోర్స్ యూస్ఫుల్ టు జావా డెవలపర్స్, యూస్ఫుల్ టు పైథాన్ డెవలపర్స్, యూస్ఫుల్ టు okay SQL developers, useful to PLSQL developers, useful to any database developers, because of if you know the SQL properly then you can implement any kind of database easily. So use opportunity, okay na use this opportunity, and okay na I wish all the best for your career. Thank you.